బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో నల్లపరెడ్డి ఇంటికి మాజీ సీఎం జగన్ రానున్న నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు ఆంక్షల్ని లెక్క చేయకుండా భారీగా కార్యకర్తల్ని తరలించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆంక్షల్ని ధిక్కరించి ఓవర్ యాక్షన్ చేయడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అదే కావాల్సింది. నిజానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జన సమీకరణ చేపట్టద్దని ఎస్సీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ నేతలు లెక్క చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా వారు ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా జన సమీకరణ చేసి అతిగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అభిమానాన్ని సార్ ఎవరు ఆపుతారు? ఆపుతారని అభిమానాన్ని నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, చెప్పండి. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి మాజీ సీఎం జగన్ మరికొద్ది సేపట్లో రాబోతున్నటువంటి తరుణంలో అతని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆయన ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఓ హై డ్రామా లా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చేటువంటి కొంతమంది నేతలకు మాత్రమే ఆ అనుమతులు అయితే జారీ చేశారు. అయితే పోలీసులు ఈ పర్యటనపై పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే విధించారు. ఎక్కడా నుంచి కూడా అంటే జన సమీకరణ కానీ ఎక్కడి నుంచి కూడా నాయకులు కూడా ఒకరు ఇద్దరు తప్ప, అంటే నగరానికి సంబంధించిన నాయకులు, కోవూరు సంబంధించినటువంటి నాయకులు తప్ప మరి ఎక్కడికి సంబంధించినటువంటి నాయకులు కూడా జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అవకాశం లేదంటూ కూడా నిన్నటి రోజునే పోలీసులు అందరికీ కూడా దాదాపు 1013 మందికి వరకు పోలీసులు అయితే నోటీసులు అయితే అందజేశారు. అయితే పోలీసులు నోటీసులు అందజేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వాళ్ళ తీరు మార్చుకోకుండా ఎట్లా అయితే జన సమీకరణ ఇవి సాధారణ పరిస్థితుల్లో ఎలా అయితే చేసుకుంటారో అదే విధంగా జన సమీకరణ కూడా చేసి జన సమీకరణతో ఆ జైలు వద్దకు కావచ్చు, అలానే ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కావచ్చు భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అందరికీ కూడా ముందస్తుగానే నోటీసులు ఇచ్చి ఈ జన సమీకరణలు కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి కొంతమందికి మాత్రమే అనుమతులు ఇస్తామంటూ మొదటిగా చెప్పినప్పటికీ విపరీత స్థాయిలో జనాభా అంతా కూడా ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు మీదకి రావడంతో ఇక్కడంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అయితే దాని తర్వాత మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు అయితే వస్తూ ఉన్నారు. అయితే వస్తున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ జైలు వద్ద నుంచి మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడంతో వేలాది మందిగా ఇక్కడ ఒక్కసారిగా జనసంకరణ జరగడంతో ఇక్కడ పోలీసులంతా కూడా వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు మాత్రం ఎక్కడా కూడా ఆపకుండా
పోలీసులను కూడా తిరగబడుతూ దూసుకు వెళ్తూ పోలీసులపై కూడా దౌర్జన్యాలకి తెగబడుతున్న క్రమంలో నిలువరించేందుకు తప్పని పరిస్థితులలో లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మొట్టమొదట వాళ్ళు చేసినటువంటి లాఠీ చార్జ్ ను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి వద్ద నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రోడ్డుపై బైఠాయించి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలియజేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీన్ని కావాలని కుట్రపూరితంగా తమ అధినేత వస్తున్నటువంటి పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన నిరసన చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగుతుండగా ఈ విధంగా మీరు రోడ్డుపై బైఠాయించడం కరెక్ట్ కాదంటూ పోలీసులు సర్ద చెప్పే పరిస్థితి చెప్పినప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం అంటే ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఇష్యూ చేసుకోవాలన్న రీతిలోనే ముందుకు సాగుతున్నారనేది మాత్రం స్పష్టమవుతుంది లహరి. ఎస్ బాలరాజు, ఇటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగానే ఇప్పుడు మాజీ సీఎం జగన్ ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారా? అంటే ఇటీవల జరిగిన ఘటనలు మనం చూసినట్లయితే ఆయన ఏ ఊరు వెళ్ళినా ఏదో ఒక డ్రామా అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ తరహాలో ఒక థ్రిల్లర్ మూవీ అయితే చూపిస్తున్నారు వెళ్ళిన ప్రతి చోట. మరి ఈ రోజు ఆయన ఏదైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందో? ఒకవేళ ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఇటీవల రప్పా నరికేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన మాజీ సీఎం జగన్ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరి ఒక్కటి విధంగా ఏదైనా వైసీపీ నేతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఏమైనా ఉందా? లహరి, మీరు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా కూడా ఏదో ఒక సంఘటనను తీసుకొస్తూ అక్కడ ఏదో ఒక అలిగేషన్ సృష్టిస్తూ ఒక హైడ్రామా కావచ్చు, అంటే ఆ హైడ్రామా అంటే ఒక సినిమాటిక్ గా కూడా దాన్ని చిత్రీకరిస్తూ అంటే ప్రజలలో తాను సానుభూతి పొందాలనేందుకు రకరకాలైనటువంటి డ్రామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే శ్రీకారం చుడుతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు జరిగినటువంటి నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో డ్రామాకైతే తెరలేపారు. అంటే ముందస్తుగానే అన్ని సమీకరణలకు అన్ని పూర్తి స్థాయిలో పేర్లు ఇచ్చి అంటే వారి పర్యటనకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా సాధారణంగా పర్యటన చేసుకుని సాధారణంగా వాళ్ళు వెళ్లిపోయేందుకు అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఒక హైడ్రామా క్రియేట్ చేయాలి, అంటే పోలీసులు అడ్డుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కూడా రానివ్వకుండా చేస్తున్నారు, అంటే ఆయన పర్యటన కూడా చేయనీయకుండా చేస్తున్నారు అనేది ఒక ప్రజలలో అంటే వాళ్ళకి సానుభూతి కలగాలన్న ఒక ఉద్దేశంతో ఈ దుర్మార్గపు చర్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పొచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వరకు రోడ్ల మీద వచ్చే క్రమం ఉన్నప్పటికీ కూడా కొందరైతే మరీ గోడలు దూకు వస్తూ అంటే సానుభూతి కోసం క్రియేటింగ్లు చాలా చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు కూడా వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలాంటి డ్రామాలు చేస్తూ వేలాదిగా అయితే తరలి వచ్చారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే చేరుకున్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా సాధారణంగా చూస్తే ఇందాక మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే సాధారణ సెకండ్ క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయనకు అంటే ర్యాలీ చేసేందుకు అనుమతులు లేనప్పటికీ జైలు వద్ద నుంచి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వరకు ర్యాలీగానే ఆయన వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ దాదాపు జైలు వద్ద 20 నిమిషాల క్రితం బయలుదేరినప్పటికీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ముందుకు సాగుతూనే ఉన్నారు తప్ప ఇక్కడకు చేరుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ లోపు ఈ హైడ్రామా అంతా నడుస్తుంది. అయితే ఈ హైడ్రామాను అంతా తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఆయన మాట్లాడితే మాత్రం ఇదే విధంగా అంటే మరో రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రెచ్చగొట్టే ధోరణిలోనే చేశారు. అంటే అడ్డుకుంటే తగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదని, మేము ఏదన్నా తెగిస్తామంటూ కూడా ఇప్పుడు ఇంతకు ముందే అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రసంగించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసంగిస్తే మాత్రం ఇలాంటి ప్రసంగాలే సాగుతాయని కూడా చెప్పవచ్చు. లహరి, బాలరాజు, ఎప్పుడు నెల్లూరులో రాజకీయాలు హాట్ గానే ఉంటాయి. మరి ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటువంటి తరుణంలో అక్కడ పోలీసులకి వీరు సహకరించకపోతే ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ లో మనకి క్లియర్ గా అర్థమవుతోంది. ఇటు పోలీసులు అలాగే వైసీపీ కార్యకర్తలు నేతలు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు కూడా ప్రతి ఒక్కరూ పోలీసుల మీద ఎదురుదాడి
దాడులు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి వీరందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? లహరి, వీరంతా కూడా కేవలం పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని పాటించకూడదు. మనం ఇక్కడ ఏదో ఒక క్రియేట్ చేసి, అంటే ఆయన మీద పెట్టేటువంటి కేసులో ఎట్లో ఆయన అరెస్ట్ కారని చెప్పి ఇప్పటికీ కోర్టు నుంచి కూడా వచ్చేసింది. అంటే అది అరెస్ట్ కానటువంటి కేసు. ఎలా అయినా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి పోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఇలాంటి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి డ్రామాతో కనిపిస్తుంది. అంటే అన్ని అనుమతులు ఇచ్చి ఆయన నివాసం వద్దకు జగన్మోహన్ రెడ్డి వచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. అలానే కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. అయినప్పటికీ ఈయన మధ్యస్థులు వేలాది మందిగా ఆయన ఇంటికాడికి రావాలని కోరుకుంటూ రోడ్డుపై బైఠాయించడం, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడడం, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తే వారిపై దాడులకు కూడా కార్యకర్తలు తెగబడడం, ఇలాంటి చర్యలు చూస్తుంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా, అంటే తాను అరెస్ట్ అయితే సింపతి వస్తుందన్న కారణంతో ఇలాంటి హైడ్రామాకు తెరలేపుతున్నారని కూడా స్పష్టమవుతుంది. మీరు అన్నట్లుగానే నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా వాడావేడిగా ఉంటాయి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాలలో కొత్త ఒరవడిని అయితే తీసుకొని వచ్చారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. అలాంటి ఒరవడినే ఇప్పటికీ కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ ఒరవడినే సృష్టిస్తూ, అంటే ఎక్కడా కూడా అలిగేషన్స్ తప్ప సాధారణ పరిస్థితుల్లో జరగకూడదు అనేదే ఒక సిద్ధాంతంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తుంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.